रूपातद स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं भर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयति नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। హరే కృష్ణ ప్రభుజీ సన్మాతజీ మనం 18 రోజులు 18 అధ్యాయాల యొక్క ముఖ్య అంశాలు నేర్చుకుంటున్నాము. అయితే ఇదొక యజ్ఞం లాగా మనం భావిస్తున్నాము. కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాము. రేపటితో ముగుస్తుంది మన యజ్ఞము. సో ఈరోజు 17వ అధ్యాయం మనము సంక్షిప్తంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. అండ్ నిన్నటి వరకు మనం 16 అర్థం చేసుకున్నామని అనుకుంటున్నాను. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది మళ్ళీ ఒకసారి ఏమన్నా డౌట్లు ఉంటే యూట్యూబ్లో ఉంటాయి, అవన్నీ చూసి మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ అడగవచ్చు కూడా ఏమన్నా ప్రశ్నలు ఉంటే. హరే కృష్ణ. క్లాస్ తర్వాత. సో లెట్ us go to the class. సో ఈ 18వ అధ్యాయాన్ని ఏమన్నారంటే శ్రద్ధాత్రయ విభాగ యోగ, అంటే ఎంత శ్రద్ధతోని భక్తి చేస్తున్నామో అనేది అన్నమాట. ఈ భక్తి శ్రద్ధగా చేయడం అనేది కూడా మళ్ళీ 3-4 రకాలుగా ఉంటుంది. సో ఇవన్నీ మనం చూద్దాం. సత్వగుణంలో భక్తి ఎలా ఉంటుంది, రజోగుణంలో ఎలా ఉంటుంది, తామస గుణంలో ఎలా ఉంటుంది, అంటే త్రిగుణాలు ఎలా చూపిస్తాయి మన మీద ప్రభావము, ఆ తర్వాత ప్రకృతితోని ఎలా కలిసి ఉంటాయి అని. సో మనం ఈ పాఠాన్ని కూడా
ఈ యొక్క నేర్చుకోవడాన్ని అన్నీ కూడా అంకితం చేస్తున్నాము. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారికి, శ్రీల ప్రపాదికి జై, గురు మహారాజ్కి జై. హరే కృష్ణ. సో ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగ. ఇక్కడ నిన్న మనం చూసినట్లయితే దైవాసుర అంటే దైవ గుణాలు ఎటువంటివి, అసుర గుణాలు ఎటువంటివి అని మనం చూసాము. సమీక్ష చూసినట్లయితే సంక్షిప్త నామము డూవర్ అన్నారు, అంటే చేసేవారు అని. ఎవరు చేస్తున్నారు? శ్రీకృష్ణ భగవాన్. సో డివైన్ దైవ మరియు అసుర గుణాలు ఎలాంటివి అని మనం తెలుసుకున్నాము. ఏవి దైవ గుణాలు, ఏవి ఎలా అభివృద్ధి చెందుతాయి అని తెలుసుకున్నాం. సో దైవ గుణాలు అని అంటే మనం నంబర్ తెలుసుకున్నాం. ఇక్కడ ఎంత ఉంది నంబర్ దైవ గుణాల్లో? హరే కృష్ణ. నిన్న ఏమన్నా గుర్తుందా మీకు? 26 ఉన్నాయండి. ఎస్, 26 గుణాలు ఉన్నాయి. అసుర గుణాలు 6. అవి తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి అవే ఎక్కువ డామినేట్ చేసి డెమానిక్గా అయిపోవడానికి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. అసురులు అంటే ఇప్పుడు మనలో ఏమీ రాక్షసులు ఉండరు, మనలో ఉండే గుణాలే రాక్షసులు అనమాట. అది నెక్స్ట్ ఓ అంటే అదర్ ఆస్పెక్ట్స్. ఇవి కాకుండా అసుర లక్షణాలు, వాటి యొక్క పరిమాణాలు ఎలా ఉంటాయి, ఆ లక్షణాల నుండి మనం బయటపడాలంటే ఏబిసిడి సూత్రాన్ని పాటించమని అంటున్నారు. అసోసియేషన్ అంటే సాధుసంగ, బుక్ రీడింగ్ పుస్తక పఠన అంటే శాస్త్రాలు చదవడము, చాంటింగ్ అంటే జపం చేయడము, డి ఫర్ డయట్ అండ్ డివోషన్. హరే కృష్ణ. సో నెక్స్ట్ రెండు ఓళ్ళు ఉన్నాయి. ఒకటేమో అది, రెండవది ఏముంది? మూర్ఖులు కృష్ణుని ఏ విధంగా అంగీకరించారు అసలు, కానీ మహాత్ములు అంగీకరించి నా దగ్గరికి తొందరగా రాగలుగుతారు అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. సో ఎట్లా అంటే మనలో దైవిక గుణాలు పెంపొందించుకొని రాక్షస గుణాలు తీసేయాలి అని అంటే ఏం చేయాలి అంటే భక్తి చేయాలి అని చెప్తున్నారు. ఆ భక్తి ఎలా ఉంటుంది అంటే భక్తి చాలా సులువు. భక్తి స్వేచ్ఛని ఇస్తుంది. సాధుల కార్యకలాపాలని మనము చేయగలుగుతాము. అంటే భక్తి వెరీ సింపుల్ అని చెప్తున్నారు, అదేవిధంగా కష్టమని కూడా చెప్తున్నారు. ఒక గురువుని పట్టుకుని ఆ గురువు ఏం చెప్తే అది చేసిందే కరెక్ట్ భక్తి మార్గదర్శకంగా పోయినట్లయితే మనకి భగవంతుడు దగ్గర అవుతాడు. సో 17వది ఏంటి? సంక్షిప్త నామం అన్నమాట. ఇక్కడ ఫేస్ అన్నారు, అంటే ముఖం. సో ఆ ఫేస్లో ఎఫ్ విశ్వాసం. తప్పకుండా మనం ఏది చేసినా మనకి విశ్వాసం అనేది ఉండాలి. భగవంతుడు ఉన్నాడు, మనని కాపాడుతాడు, మనని రక్షిస్తాడు, మనకి అన్నీ ఇస్తాడు అనే విశ్వాసం మనకి తప్పకుండా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ తపస్సులు. మరి విశ్వాసం ఉండే దగ్గర భగవంతుడి కోసం తపస్సు చేయాలి అంటే అడవిలో ఎక్కడికో పారిపోయి చేయటం అనేది కాదు, మనం జపం చేయటమే మన తపస్సు. యజ్ఞ యాగాదులు కూడా చాలా కష్టము, అర్చన విగ్రహాల పూజ కూడా కష్టం అని చెప్పి మనకి కలియుగ వాసులకి అందరికీ కూడా జపం ఇచ్చారనమాట. సో తపస్సులు చేసుకోవడము. నెక్స్ట్ సి అంటే చారిటీ అంటున్నారు. ఇందాక ఏబిసిడిలో చాంటింగ్ అన్నాం, ఇక్కడ చారిటీ. చారిటీ అంటే దాన ధర్మాలు. మనకున్న దాంట్లోనే ఒకరికి దానం చేయడము, ధర్మబద్ధంగా దానం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, పరమభోక్త. ఆ పరమభోక్త ఎవరు అనేది మనము చూద్దాం. హరే కృష్ణ. సో ఫెయిత్ అంటే విశ్వాసము, గుణముల ప్రకారము విశ్వాసము. సో మనకి గుణాలు అంటే త్రిగుణాలు కదా, ఆ త్రిగుణాలని ఎవరైనా చెప్పండి ఏమేమి? లక్ష్మీ హరే కృష్ణ మాతాజీ. సత్వగుణం, తజోగుణం, రజోగుణం. హరి బోల్ మాతాజీ. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, తామసగుణం. సో ఇది అయితే ఈ గుణాల ప్రకారం ఎలా విశ్వాసం చేయడము అని అర్జునుడికి మళ్ళీ ఒక పెద్ద ప్రశ్న వచ్చేసింది. మనం బాగా చదువుకుని అర్థం చేసుకున్నామనే విషయంలో ఒక చిన్న ప్రశ్న, పెద్ద ప్రశ్న ఏదో ఒకటి వస్తుంది. అర్జునుడు దాంట్లో అడుగుతూ ఉన్నాడు అన్నమాట. ఏంటి అని చూద్దాం ఇక్కడ. అర్జున ఉవాచ
అర్జునుడు ప్రశ్నించెను, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించి వారి స్థితి ఎట్టిది? వారి సాత్వికుల, రాజసుల, లేక తామసుల? సో ఇక్కడ మనం ఈ చాప్టర్లో ఎందుకు ఈ హెడ్డింగ్ వచ్చింది అని అంటే గుణముల ప్రకారం విశ్వాసం. ఇప్పుడు మనకి భగవంతుడి మీద శాస్త్రాలు చెప్తున్నాయి, కృష్ణ భగవానుడే అందరికంటే ఎక్కువ, ఆయన క్రిందే అందరు దేవీ దేవతలు ఉంటారు, అందుచేత కృష్ణ భగవాన్ని పూజిస్తే అందరినీ పూజించినట్లే అని కృష్ణ చైతన్యంలో చెప్తున్నారు. మనం కూడా అలాగే చేస్తున్నాం. ఓకే, అర్జునుడికి ఒక డౌట్ వచ్చిందనమాట. ఏంటి అంటే, శాస్త్రాలు చదవకుండా శ్రద్ధతో బాగా పూజ చేసుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ ఆ రూల్స్ తెలియదు అనమాట శాస్త్రం ప్రకారంగా. కానీ పూజ మాత్రం చక్కగా పద్ధతి ప్రకారంగా వాళ్ళకి మానసిక కల్పనను అనుసరించి, అంటే వాళ్ళకి ఎవరో చెప్పడము లేదా వాళ్ళ మనసు చెప్పిన శ్రద్ధతోనే పూజిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు అంటే శాస్త్రాలు చదవలేదు, చాంటింగ్ చేయలేదు, గురువు లేరు, ఇట్లాంటి వాళ్ళు సాత్వికుల, రాజసుల, లేక తామసుల? ఈ మూడిట్లో ఎవరు అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. అలాంటి సమయంలో కృష్ణుడు సమాధానం ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వేదాలను పాటించరో వారు ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణమైన భౌతిక ప్రవృత్తిలోనే చిక్కుకుపోతారు. సో ఈ మనం పూజలు చేసుకోవచ్చు. ఈ సామాన్యంగా అట్లాంటి పూజలు ఎందుకు చేసుకుంటారు అంటే కోరికలు తీరడం కోసం. మనం మొన్న చదువుకున్నాం, చిన్న చిన్న కోరికలు ఉంటాయి మనకి. ఆ దేవతకి పూజ చేస్తే ఇలా జరుగుతుంది, ఈ దేవతకి పూజ చేస్తే అలా జరుగుతుంది, నాకు అస్సలు జాబ్ ఎంత ప్రయత్నం చేసినా నాకు ఉద్యోగం రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరి దగ్గరకో పోతారు. లైక్ జాతకం చెప్పించుకొని, ఈ ఫలానా యజ్ఞం చెయ్యండి, ఫలానా పూజ చెయ్యండి అని చెప్పించుకుంటారనమాట. సో అలా వేదాలను పాటించకుండా ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకు పోయినా, ఎన్ని యాత్రలు చేసినా ఇదే భౌతిక ప్రపంచంలో చిక్కుకొని ఉంటారు అని చెప్తున్నాడు కృష్ణుడు. సో సాత్వికము, రజసము అండ్ తామసంలో ఏంటి, మామూలుగా పూజ చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళ సంగతి ఏంటి కృష్ణ? వాళ్ళు ఎందులో వస్తారంటే కృష్ణ క్లియర్గా చెప్పేశారు, ఏమంటే దేంట్లో రారు, వాళ్ళు ఇందులోనే చిక్కుకొని ఇక్కడే తిరుగుతూనే ఉంటారు. సో ఎన్నో లక్షల యోనిల్లోంచి మనం బయటకు వచ్చాము, మానవ జన్మ మనకు వచ్చింది. ఓకే, సో ఈ మానవ జన్మ వచ్చినప్పుడు భగవంతుడిని తప్ప వేరేది కొలవకూడదు. అది పద్ధతి ప్రకారం ఒక గురువుని ఎంచుకొని ఆ గురువు చెప్పిన దాన్నే మనము ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో అది కాకుండా మన ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇందులోని భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు సమాధానం ఇచ్చారు. సో ఇక్కడ భక్తుడు అండ్ కర్మజీవుడు, జ్ఞాని ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ కృష్ణ, ప్రేమ, భక్తి, శుద్ధ సత్వ అంటే మామూలుగా కృష్ణుడి గురించి తెలుసుకుంటాడు భక్తుడు. ఓకే, గురువుల ద్వారా, డివోటీస్ ద్వారా తెలుసుకుని ప్రేమ పెంచుకొని ఆ తర్వాత భక్తి పెరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత శుద్ధ సత్వానికి వస్తాడు. శుద్ధ భక్తులు అంటే ఎలాంటి వారు అంటే శ్రీల ప్రపాదులు వారు, గురు మహారాజ్ జయపతాక స్వామి లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు ఎక్కడైనా అడుగు పెట్టారంటే ఆ ప్రదేశం అంతా శుద్ధత్వంతో నిండిపోతుంది, అదొక తీర్థస్థలం లాగా ఉంటుందంట. సో ప్రపాదులు వారు ఎక్కడెక్కడైతే వెళ్ళారో, విదేశాలకి చాలా వెళ్ళారు కదా, అప్పుడు 10 సంవత్సరాల్లో 108 గుళ్ళు కట్టారు. అలా వెళ్ళి ఆ యొక్క ప్రదేశాలన్నీ స్థలాలుగా మారాయంట. తీర్థస్థలం అంటే ఏంటి, ఏమీ ప్రజలు ఎక్కువ వెళ్తున్నారు అన్నమాట. ఆ గుడికి వెళ్ళి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. సో అది శుద్ధ భక్తులు అంటే వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ అడుగుజాడలు నడవడమే మనకి చాలా కరెక్ట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ కర్మజీవుడు ఏంటి అనంటే ఇక్కడ రాజస గుణంలో ఉంటారని చెప్తున్నారు. రాజస గుణంలో ఉండడం అంటే ఏంటి,
రాజులు, అధికారులు. పూర్తిగా సత్వం కాదు కానీ వాళ్ళు కూడా పూజలు చేస్తారు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. ఎక్కువగా రాజులు వస్తారు ఇందులో. వాళ్ళ కర్మ అంటే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ కర్మలో వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. కామ అన్నమాట. సో, ఆ కోరికలు తీర్చుకోవడానికి చిన్న చిన్న దేవతలకి వాళ్ళు పూజలు చేస్తారు కాబట్టి వాళ్ళని నమ్ముకొని విశ్వాసంగా ఉంటారని స్వర్గలోకానికి వెళ్తారు అని చెప్తున్నారు. స్వర్గలోకము గోలోకంకి తేడా తెలుస్తుందా మీకు? హరే కృష్ణ. సూర్యుడికి, చంద్రుడికి, ఇంద్రుడికి, మాతాజీ. వేరే వేరే చిన్న దేవతలకి అందరికీ పూజలు చేసినప్పుడు స్వర్గలోకానికి వెళ్తాం. ఆ స్వర్గలోకం నుంచి మళ్ళీ క్రిందకి పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా టెంపరరీ. బట్ ఇక్కడైతే పర్మనెంట్గా కృష్ణ దగ్గరికి ఒక్కసారి వెళ్ళిపోయామంటే మళ్ళీ వచ్చే ఛాన్సే లేదు. నేను పోతాను కృష్ణ అంటే కూడా కృష్ణుడు పంపించడు అనమాట. కానీ ఎక్కడైతే ధర్మ సంస్థాపన లేదో, భక్తులకి ఏదో ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు భగవంతుడు కొందరు డివోటీస్ని పట్టుకుని వస్తాడనమాట. వచ్చి అది ఆ ధర్మ సంస్థాపన చేస్తారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి జ్ఞాని. జ్ఞాని ఎలా అవుతారు అని అంటే ఫస్ట్ సత్వగుణంలో ఉంటారు ఇక్కడ నుండి అనమాట. శుద్ధ సత్వకి వెళ్ళి ఆ తర్వాత జ్ఞానాన్ని సముపార్జించుకొని ముక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్రహ్మన్ అంటే బ్రహ్మన్ దగ్గరికి వెళ్తారనమాట. సో వాళ్ళని జ్ఞాని అంటారు. ఇక్కడేమో అందులోనే దొర్లుతూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మన్ వరకు వెళ్తారు. ఇక్కడికి వచ్చేసరికి శుద్ధ సత్వ మంచి భక్తుడైపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. హరే కృష్ణ. ఇక్కడ మనం 3 గుణాలు అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ బొమ్మలు చూస్తుంటే వీళ్ళిద్దరేమో కానీ ఈయనైతే గుర్తుపట్టదు. మనం గుర్తుపడతాం కదా. ఎవరైనా? కుంభకర్ణుడు మాతాజీ. ఓహ్ మై గాడ్, ఈయన మధ్యలో ఉన్నది. రావణాసురుడు మధ్యలో అంటే ఆ, రావణాసురుడు. 10 తలకాయలు ఉన్నాయంటే రావణాసురుడు అనమాట. సో ఈ రావణాసురుడిని గుర్తుపట్టినప్పుడు ఆయన యొక్క తమ్ముడు విభీషణుడు. శుద్ధ సత్వ గుణాలు. రాముణ్ణి నమ్ముకుని విశ్వాసంగా ఆయనను పూర్తిగా నమ్మి మంచి సేవకుడు అయిపోయి రాజ్యాన్ని త్యజించేస్తాడు. అన్నయ్యని రాజ్యాన్ని అంతా వదిలేసి రాముడు వెనకాల వెళ్తాడు. ఈయన సత్వగుణం కలిగి ఉన్నవాడు, శుద్ధ సత్వం అన్నమాట. రావణాసురుడు ఏంటి, ఆయనకి రాజ్యం కావాలి. రాజ్యమే కాదు, చిన్న చిన్న కోరికలు, పెద్ద కోరికలు. సీతాదేవినే అపహరించి నాకు భార్య కావాలి అని అనుకుంటాడు రావణుడు. సో ఈ రాజసం బుద్ధి అన్నమాట రాజు. ఇక్కడ ఈ కుంభకర్ణుడు ఏం చేస్తాడు, 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. అతన్ని లేపాలంటే ఇక చూసారు నిచ్చెన వేసుకుని ఎక్కుతున్నారు. ఎక్కి ఆయన గిచ్చి కొట్టి ఏమేం చేసినా కానీ ఆయన లేవడం కష్టం. సో తామస గుణం అన్నమాట. నిద్రపోవడము, తిని పడుకోవడం అంటే అది తామస గుణంలోకి వస్తుంది. సో ఒకే రాజ్యంలో ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ములు ఈ రకంగా ఉన్నారు అని చూపిస్తున్నారు. హరే కృష్ణ. మన ఇంట్లో కూడా ఉంటారు కదా కొందరు ఫ్యామిలీ మెంబర్స్, తిని పడుకోవడం తప్ప ఏం చేయరు. వృద్ధుల్ని కౌంట్ చేయకూడదు, వాళ్ళు కాదు, పని చేయగలిగిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు, చాలా లేజీ వాళ్ళు, రైట్. సో అది తామస గుణం అంటారు. కొందరేమో ప్రొద్దున్న లేస్తే భక్తి అట్లాంటివన్నీ పక్కన పెట్టేసి నా ఇల్లు, నా సంసారము అండ్ నా రాజ్యము, నా జాబ్ అనుకొని వెళ్తూ ఉంటారు, వాళ్ళు రాజసం అన్నమాట. సో తెల్లవారు లేచి జాబ్ చేసినా సరే చక్కగా జపం చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళేసి వచ్చి మళ్ళీ రాత్రి ఈవినింగ్ ఆరతి ఇచ్చి పుస్తకాలు సమయం దొరికినప్పుడు పుస్తక పఠనం అన్నీ చేసి ఒక గురువుని ఆచరించేవారు ఈ సాత్వికులు అన్నమాట. హరే కృష్ణ. ఇక్కడ నెక్స్ట్ మనం ఏం చూసాము ఇప్పుడు, ఫేస్. వర్డ్ ఏంటి, FACE. సో ఎఫ్ అంటే ఏమనుకున్నాము, ఎఫ్ అంటే ఏంటి ఎవరైనా చెప్పండి. ఫెయిత్ మాతాజీ. అంటే విశ్వాసము. సో విశ్వాసం కింద త్రిగుణాల గురించి అవి మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఆస్టెరిటీస్ అంటే తపస్సులు. ఏం తపస్సులు చేయాలి ఇక్కడ,
త్రిగుణాలలో జీవన శైలి అంట. సత్వగుణము, తమగుణము, రజోగుణము, శుద్ధ సత్వ స్థితి. ఈ శుద్ధ సత్వ స్థితికి వచ్చిన వాళ్ళందరూ కూడా మోస్ట్లీ బ్రహ్మచర్యం పాటిస్తారు, శుద్ధంగా ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకా వేరే ఏ ఆలోచన ఉండదు భగవంతుడు తప్ప. సో జీవన శైలి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చాలా విశ్వాసము మరియు ఆరాధన. ఆహార నియమాలు చాలా ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు. మరి అక్కడ తినొచ్చా తినలేదా అంటే అది ప్రసాదమా కాదా అని మనం కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తే తినకుండానే మన అటెండెన్స్ ఉండాలి కాబట్టి మనం వెళ్తాము, వాళ్ళని కలుస్తాము. చిన్నపిల్లలైతే ఆశీర్వదిస్తాం, పెద్దవాళ్ళైతే ఆశీర్వాదాలు తీసుకుంటాము. సో అలా వెళ్ళి వచ్చేస్తాం. కానీ ఇందుకు మనకి ఆహార నియమాలు చాలా ఉన్నాయి. ప్రసాదం తప్ప వేరేది మనం తీసుకోం. కానీ ఒక డివోటీస్ ఇళ్లల్లో పెళ్ళి అయినప్పుడు డివోటీస్కి ఏ విధంగా భోజనం పెట్టాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రసాదమే తయారు చేస్తారన్నమాట. అలా నియమాలు అనేది తప్పకుండా పాటిస్తారు. యజ్ఞాలు చేస్తుంటారు. వాళ్ళ యొక్క ప్రవర్తన నమ్రతగా ఉంటుంది. వాళ్ళ వాక్కు కూడా చాలా నెమ్మదిగా మాట్లాడతారు, ఒకరికి అర్థమయ్యేటట్టు ఉంటారు. మనోస్థితి ఎలా ఉంటుంది? మనోస్థితి అంటే చాలా మృదువుగా ఉంటుందన్నమాట. మెత్తని మనసు అంటారు కదా, వెన్నలాగా కరిగిపోతుంది అని. అంటే చాలా కంపాషన్ ఎక్కువ ఉంటుంది. అంటే దయాగుణం ఎక్కువ ఉంటుంది మనోస్థితి మంచి వాళ్ళది. సత్వగుణంలో ఉండేదన్నమాట. ఆ దయాగుణం కానీ, అర్థం చేసుకునేది కానీ, ఇవన్నీ కూడా అలా ఉంటాయి. ఇక్కడ విశ్వాసం మరియు ఆరాధన ఇక్కడ చూపిస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యజంతే సాత్వికా చదవాలా మాతాజీ? చదవము. యజంతే సాత్వికా దేవాన్యాక్షరక్షాంసి రాజసః ప్రేతాన్ భూతగణం స్వంశన్యే యజంతే తామసా జనః. థ్యాంక్ యూ మాతాజీ. థర్డ్ లైన్ మళ్ళీ చదువు. ప్రేతాన్ భూతగణం స్వన్యే ప్రేతాన్ భూతగణం చాన్యే యజంతే తామసా జనః. హరి బోల్. సత్వగుణం నందు నిలిచిన వారు దేవతలను, రజోగుణం నందు నిలిచేవారు యక్షరాజులను, తమోగుణం నందు నిలిచిన వారు భూత ప్రేతాలని పూజింతురు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనము ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు దేవతల్ని పూజిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ రాజుల్లాంటి వాళ్ళు ఏంటంటే రాజసం రాక్షసులను పూజిస్తారంట వాళ్ళు. రజోగుణం నందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, అంటే కొందరు ఉంటారనమాట అలాంటి రాక్షసుల్ని వాళ్ళకు పూజిస్తారు. అలా చేస్తే వాళ్ళకి సింహాసనం దక్కుతుంది అని చేస్తాం. ఇంకా తమోగుణంలో ఉండే వాళ్ళైతే భూత ప్రేతాలని మామూలుగా వెలుతురులో చేయని వాళ్ళు రాత్రిపూట పూజలు చేస్తుంటారు రాక్షసు. అలా అదే అనమాట. భూత ప్రేతాలని తీసుకొచ్చి ఏదో ముగ్గులు వేస్తారు, ఆ ముగ్గులు నింపుతాను వస్తారు అని అంటారు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కోరికలు తీరడానికి అలా చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఎందుకు ఇక్కడ విశ్వాసం మరియు ఆరాధన అంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు భగవంతుడిని నమ్ముతారు, భగవంతుడి మీద విశ్వాసం పెడతారు అనమాట. వీళ్ళు భగవంతుడితో నమ్ముకుని ఇవన్నీ ఉంటే చాలా లేట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అమ్మో చాలా రోజులు చేయాలి, ఇవి చాలా కష్టం అనుకొని త్వరగా అయ్యే పనులు చేస్తూ ఉంటారనమాట. తమ గుణంలో ఉండేవాళ్ళు కూడా అంతే. భూత ప్రేత పిశాచాలకి పూజ చేస్తే వాళ్ళ విశ్వాసం అలా ఉంటుంది, వాళ్ళ పనులు త్వరగా అవుతాయి అని అనుకుంటారు. నెక్స్ట్ ఇది ఎవరైనా చదవండి. హ్యాండ్ రేస్ చేయండి ఎవరైనా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శాస్త్ర నీతములు కానటువంటి తీవ్రమగు తపస్సులను దంభాహంకారములతో ఒనరించు వారును, కామ రాగములచే ప్రేరేపింపబడిన వారును, అచేతనులై దేహమును మరియు దేహమున్నందున్న పరమాత్మను కూడా కష్టపెట్టు వారును అగు వారులు అసురులుగా తెలియబడుదురు.
హరే కృష్ణ మాతాజీ. హరిబోల్. ఇక్కడ ఏమైంది అంటే కొందరు ఎటువంటి భావం ఉంటుంది వాళ్ళకి, శాస్త్రనిహితులు కానటువంటి తీవ్రమగు తపస్సులు. అంటే కొందరు ఎటువంటి తపస్సులు చేస్తారంటే ఏ మనిషి కూడా చెయ్యలేనటువంటి తపస్సులు చేసి వాళ్ళ దేహాన్ని కూడా కష్టపెడుతూ ఉంటారు. వాళ్ళ దేహంలో కృష్ణ పరమాత్ముడు ఉంటాడు అని తెలుసు, ఉన్నా సరే కష్టపెట్టువారు ఒకరు అసురులుగా తెలియబడుదురు. అంటే రాక్షస జీవనం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇతను కైలాస పర్వతాన్ని ఎత్తేస్తున్నాడు, అంత తపస్సు అన్నమాట. ఆల్మోస్ట్ ఇన్ని చేతులు తలకాయలు ఇవన్నీ ఉన్నాయంటే రావణాసుడు భీకరంగా ఘోరంగా శివుడికి తపస్సు చేస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళు చూసారా ఇక్కడ, ఇలా చేస్తే తలకాయ లోపల పెట్టేస్తే ఎంత కష్టం అసలు. అంటే ఇది పబ్లిక్ కోసం చేస్తున్నారా, భక్తితో చేస్తున్నారా? ఇంత అజ్ఞానంలో ఉంటే అసలు ఊపిరి ఎలా ఆడుతుంది, ఇసుకలో తలకాయ పెట్టేశాడు అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా అంతే, తల మట్టిలో పూర్తి కూరుకుపోయింది. అంటే అంత భీకరంగా తపస్సు చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడేమో ఆయన చేసే తపస్సుకి పాములు పుట్టలు కట్టేసాయి అనమాట. ఇది సాత్వికమైనదే. హరే కృష్ణ. ఇక్కడ ఆహారం అలవాట్లు. సో 3 గుణాల్లో ఆహారం అలవాట్లు వేరుగా ఉంటాయి కదా. సాత్వికంలో ఉండేవాళ్ళు సామాన్యంగా ఆహారం ఇలా తీసుకుంటారు, ఓన్లీ వెజిటేరియన్ ప్యూర్ అన్నమాట. అండ్ ఇక్కడ రాజసంలో ఉండేవాళ్ళు అన్ని రకాలుగా తింటూ ఉంటారు. తమో గుణంలో ఉండేవాళ్ళు కూడా అన్ని తింటారు. ఇది మదిర తాగడం కూడా చూపిస్తున్నారు. సో ఇక్కడ 2 రకాలుగా చూపించారు అన్నమాట. హరే కృష్ణ. త్రిగుణాల ఆహారం అలవాట్లు, ఇది చదవండి. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ. సత్వగుణము, రజోగుణము, తమోగుణము పుష్టికరములు. రజోగుణము చేదు పుల్లవి పదార్థములు, తమోగుణము రుచిరహితము. సారీ. సత్వగుణము రసపూర్ణములు, రజోగుణము ఉప్పటి పదార్థములు, తమోగుణము కుళ్ళిన చెడిపోయినవి. సత్వగుణము ఆరోగ్యకరములు, రజోగుణము వేడి అండ్ ఘాటైన పదార్థములు, తమోగుణము నిషిద్ధ పదార్థములు. సత్వగుణము మనోప్రీతికరములు, రజోగుణము ఎండినవి మంట కలిగించేవి, తమోగుణము ఎంగిలి పదార్థములు. సత్వగుణము ఫలితము దీర్ఘకాల జీవనము, శుద్ధకరణ, బలంగా పుష్టికరంగా, వ్యాధి లేని ఆనందకరమైన. రజోగుణము ఫలితము దుఃఖము, క్లేశము, రోగము. తమోగుణము ఫలితము అంటువ్యాధులు, అనారోగ్యము, శీఘ్ర మృత్యువు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో సత్వగుణంలో మనం ఇంతకుముందు కూడా స్లైడ్ చూసాం నిన్న. పుష్టికరములు అని అంటున్నారంటే మనము ఫ్రెష్గా ఇంకా కూరగాయలు కానీ ఏవైనా కానీ ఫ్రెష్గా అప్పటికే కోసుకుని వచ్చినవి అలాంటివే వండుకొని తింటాం కాబట్టి పుష్టిగా ఉంటాయి, రోగాలు రుచులు ఎక్కువగా రావు. రసపూర్ణములు అంటే ఇక్కడ పుష్టికరము అంటే బలాన్ని ఇచ్చేది అని మనం అర్థం చేసుకోవాలి. రసపూర్ణములు అంటే బాగా మంచిగా రుచి కలిగి ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట, ఆరోగ్యానికి మంచిది. మనోప్రీతికరములు అంటే మనస్సుకి హాయిని, సంతృప్తిని ఇస్తుంది. సో ఫలితం ఏంటి అంటే దీర్ఘకాల జీవితము, 90 ఏళ్ళు, 80 ఏళ్ళు, 80 దాటినోళ్ళు, 100 దాటినోళ్ళు అలా అన్నమాట. శుద్ధీకరణ బలంగా పుష్టికరంగా వ్యాధి లేని ఆనందకరమైన జీవితం గడుపుతారంట వీళ్ళు. అంటే వ్యాధి అనేది వాళ్ళకి చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు షుగరు, బీపీ అనేది ఏదో అలా కామన్ అయిపోయింది, కానీ అవి కూడా లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు సత్వగుణంలో. ఏ జబ్బు లేదు అనుకోండి, చక్కగా ఏ టాబ్లెట్ లేని జీవితము ఒక మహా జీవితం. 60 ఏళ్ల తర్వాత కూడా ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు అనుకోండి, ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు లేకపోతే దగ్గు వచ్చినప్పుడు అది డిఫరెంట్ కేస్. కానీ కొందరికి రెగ్యులర్గా తెల్లవారు లేస్తూనే థైరాయిడ్ ఒక బిళ్ళ మింగందే రోజు గడవదు వాళ్ళకి.
సో అది లేకుండా సత్వగుణంలో ఉండేవాళ్ళు ఉంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనము రోజు సప్పటిపప్పు తిని ఒకరోజు పప్పుచారు పుల్లగా మంచిగా చేసుకోవాలి పులుసులు అని అనిపిస్తుందా మనకి? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఒక్కోసారి అనుకుంటాం కదా, చాలా రోజులైంది పులిహోర చేసుకుందాం పుల్లగా అని. సో ఇవన్నీ రజోగుణ సంకేతాలు. అంటే ఇట్ ఈస్ నాట్ వెరీ బ్యాడ్, కాకపోతే ఇలా తినాలి అనిపించేవన్నీ కూడా రజోగుణ ఆహారము అలవాట్లు అన్నమాట. కొంచెం ఉప్పు తక్కువైతే కూడా కొందరు తినరు. చప్పటి ఫుడ్ తినేది సత్వగుణం. రజోగుణంలో ఏంటంటే కొంచెం ఏదైనా తక్కువ ఉన్నా సరే వాళ్ళు ఉప్పు మరీ అడిగి వేసుకుంటారు అనమాట. అండ్ వేడిగా ఘాటైన అంటే మసాలాలు యాడ్ చేసుకుని తినే పదార్థాలు అని అర్థం. చల్లగా అయిపోతే వాళ్ళకి తినాలనిపించదు, చాలా వేడిగా ఉండాలి, ఉఫ్ఫు అని ఊదుకుంటూ తినే రకాలన్నమాట అది. సో ఎండినవి మంట కలిగించేవి, అంటే కొన్ని ఎండిపోయినవి ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పడాలు తింటాం కదా, ఆయిల్లో బాగా వేయించుకొని వడియాలని, వడియాల్లో ఎక్కువ కారం వేసుకొని ఇలాంటివి అన్నమాట. మంటకు డ్రై ఫ్రూట్, ఎండినవి అంటే డ్రై ఫుడ్ అన్నమాట, మంట కలిగించేవి. న్యాచురల్లీ మసాలాలు తింటున్నాం, అటు పుల్లగా ఉంటున్నాయి, అండ్ ఇక్కడ కారం ఉప్పు ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కడుపులో అసలు అది సరిపోక మంట వేస్తుంది అనమాట. సో కడుపులో మండినప్పుడు దుఃఖం కలుగుతుంది, కష్టం కలుగుతుంది, అండ్ ఇవన్నీ తినడం వల్ల రోగం కూడా వస్తుంది. ఉప్పు ఎక్కువ తింటే ఏమవుతుంది? బీపీ పెరుగుతుంది బీపీ మాతాజీ. సో నైస్, మనకు తెలుసు అనమాట. ఇంకా బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగినప్పుడు అది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, రోజు ఒక ట్యాబ్లెట్. అంటే ఒక రోగం స్థిరంగా వచ్చేసింది మనలోకి, ఆ కష్టాలన్నీ మనం కొని తెచ్చుకున్నాం తిని. ఇంకా తమో గుణం అయితే మనం చెప్పనే అవసరం లేదు, రుచి రహితము అని అంటున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో, ముందు కాలంలో ఫ్రిడ్జ్ ఉండేది కాదు, ఎంత కావాలో అంత వండుకునేవాళ్ళు. ఆ మిగిలితే ఎవరైనా మనిషి ఉంటే ఇవ్వడము, లేదంటే బయట పారేస్తే ఆవులో కుక్కలో పిల్లులో ఎవరో వచ్చి తినేసేవాళ్ళు అనమాట. సో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మరుసటి రోజు కొన్ని ఉండవు. అలా ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చేసింది, వారం రోజులైనా ఫ్రిడ్జ్లో ఉన్నది తీసుకొని వేడి చేసుకొని తినాలి. దానికి రుచి పచి రుచి రహితమైన నిలవ ఉండే ఫుడ్ తమో గుణానికి చెందిందనమాట. కుళ్ళింది, చెడిపోయింది, నిషిద్ధ ఆహారాలు. నిషిద్ధ ఆహారం ఏంటి, మళ్ళీ నిషిద్ధ పదార్థం ఏంటి అని మనకి ఇప్పుడు కాఫీ, టీ, ఆనియన్ గార్లిక్ మనకి నిషేధము కృష్ణ కాన్షియస్లో. కానీ తమో గుణం వాళ్ళు తెల్లవారు లేస్తే కాఫీ టీ లేకుండా ఉండలేరు. వెల్లుల్లి, తివుల్లి అవన్నీ కూడా తింటూ ఉంటారనమాట. సో అవి తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. చూడండి, పెరుగు దద్దోజనం చేయాలంటే గుళ్ళో మనం తింటాం, ఎవరైనా గుళ్ళో ఇస్తే అక్కడ మనకు ఉల్లిపాయ ముక్కలు కనిపించవు, అల్లం ముక్కలు ఉంటాయి. కానీ ఇంట్లో చేసుకున్నప్పుడు ప్రతి దాంట్లో ఉల్లి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఇవి లేనిది నచ్చదనమాట. ఇది నిషిద్ధ ఆహారం అని తెలిసి కూడా అది ఆ రుచి అనేది తమో గుణంకి చెందింది, అది చాలా ఇష్టంతో వాళ్ళు తింటారు. ఎంగిలి పదార్థాలు అంటే ఏంటి, తమో గుణంలో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ఇలా ఒకరి నోట్లోంచి ఇంకోరు తీసుకునేది బోల్డన్ని క్రిమి కీటకాలు ఉంటాయి అన్నమాట, దాన్ని ఎంగిలి అని అంటారు. అదే మనము భగవంతుడికి పెట్టింది ఆ ఎంగిలి వేరే, ఏంటి మనకి భోగా ప్రసాదం లాగా మారుతుంది. కానీ ఇక్కడ ఎంగిలి పదార్థాలు తినడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, ఒకే ప్లేట్ పెట్టుకొని నలుగురు కూర్చొని తింటారు అనమాట. సో అది తమో గుణం అని చెప్తున్నారు. సో ఇలా చేయడం మూలన, అంటే అక్కడ శుభ్రత లేదు, ఏమీ లేదు కాబట్టి అంటువ్యాధులు వస్తాయి, అనారోగ్యంతో ఉంటారు, శీఘ్రంగా మృత్యు కూడా ప్రాప్తిస్తుందంట వాళ్ళకి. ఎందుకు శీఘ్రంగా మృత్యు ప్రాప్తిస్తుందంటే నిషిద్ధ పదార్థాలు అన్నమాట. లైక్ ఈ తాగుడు, సిగరెట్లని, వైన్ అని ఇలాంటివి తాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, లివర్ అనేది చెడిపోతుంది లోపల. సో ఆ లివర్ శుద్ధీకరణ చేస్తుంది బ్లడ్ని, అది చేయలేక ఊపిరితిత్తులు ప్రాబ్లం అయిపోయి ఏదో ఒకటి వచ్చేస్తుంది. లోపల అవయవాలు చక్కగా ఉండి బయట మనకి కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పి వచ్చినా మనకేం కాదు,
కానీ అవయవాలు ఒక్కసారి పాడైపోయిన తర్వాత తప్పకుండా శీఘ్ర మృత్యువులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది మనం తినే తిండిని బట్టి వస్తాయి అని కూడా చెప్తూ ఉంటారు. ఏంటి ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది కదా, మీకు అర్థమవుతుందా? Yes, ఆ Mataji. ఫాస్ట్ ఫుడ్ అనేది ఎలా చేస్తారు, వాడు ఏదో పకోడీలు చేస్తారు, ఏదో మసాలా వేస్తాడు, ఆ యొక్క వాసనకి ఓ తినేస్తాం మనం. ఆ తర్వాత మిగిలిన నూనె ఏం చేస్తాడు, మెస్సులకి ఇస్తాడు, ఆ నూనెతోనే కూరలు వండుతారు. మేము చాలా సాత్వికంగా ఉంటామండి, బయట ఫుడ్ అసలు తెచ్చుకోము, వెజిటేరియన్ ఫుడ్ అయితే తెచ్చుకుంటాము. ఆ వెజిటేరియన్ కూడా కలుషితం అవుతుందన్నమాట. సో ఇక్కడ ఉత్తమ ఆహారము శుద్ధ సత్వము అంటే ఇక్కడ చూడండి, చిన్న బాబుకి చిన్నప్పుడే ప్రసాదం తినేది అలవా. ఇది ప్రసాదము అని మనం ఎలా గుర్తిస్తామంటే తులసి పత్రాలు ఉన్నాయి. తులసి పత్రాలు దేవుడికి పెట్టేటప్పుడు పెడతాం. తులసి తిన్న తర్వాతే భగవంతుడు తింటాడు. సో ఇక్కడ అగ్ని ప్రజ్వలిస్తుంది అంటే ఈ హోమాలు అందరూ చేస్తారు. రజోగుణము సాత్వగుణం ఉండేవాళ్ళే అని కాదు, తమో గుణంలో ఉండేవాడు కూడా నా జాతకం ఈ విధంగా ఉంది, ఈ నెల హోమం చేయించుకో అంటే తప్పకుండా చేస్తాడనమాట. కొందరేంటి పెద్దగా హోమం చేసి అందరినీ పిలుస్తారు, రండి రండి రండి, ఇది చాలా ముఖ్యమైన హోమం మా ఇంట్లో చేస్తున్నాం అంటే గొప్ప కోసం కూడా చేసేవాళ్ళు కొందరు ఉంటారనమాట. అది తమో గుణం అవుతుంది. ఇక్కడ త్రిగుణాల్లో యజ్ఞాలు శాస్త్ర నిర్దేశానుసారము తమ విధి అని తలచబడుచు ఫలములు కోరని వారు చేయబడు యజ్ఞములందు సాత్విక యజ్ఞం అనబడును. ఇప్పుడు మనం జపం చేస్తున్నాం, ఆ జపం ఎవరి కోసం చేస్తున్నాము? కృష్ణ భగవాన్ కృష్ణ భగవాన్ జపం చేస్తున్నాం. కృష్ణుడు జపం చేయమన్నాడు. మనం ఏవి ఎక్కువ మాట్లాడకుండా చక్కగా కృష్ణుడి నామాన్నే తలుచుకుంటూ జపం చేసేది కృష్ణుడి కోసం. ఒక్కొక్కసారి ఎవరికైనా హెల్త్ బాగలేనప్పుడు ఒక రౌండ్ చేసాము అంటారు. విన్నారా మీరు ఎక్కడైనా ఇట్లా? మాతాజీ మీరే చెప్తున్నారు కదా. అయితే ఒక రౌండ్ చేసి మనం వాళ్ళకి అంకితం చేస్తున్నాం అంటే కృష్ణ భగవాన్కి చెప్తున్నాం అన్నమాట. కృష్ణ భగవానా ఏంటి ఇట్లా ఫలానా వాళ్ళకి కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది, వారు మా గురువులు మా పెద్దవారు, సో వాళ్ళని నువ్వు దయతలిస్తే వాళ్ళ రోగాన్ని తగ్గించగలిగితే బాగుంటుంది అని మనం చేసుకో. ఇది సాత్విక యజ్ఞం అనబడును. అంటే యజ్ఞం అని ఇలా మంట పెట్టేసి పొగ వేసి కర్రలు వేసేసి కొంత ధూపం వేసి ఇదొక్కటే యజ్ఞం కాదు, దీన్ని కూడా యజ్ఞం అంటారు అని చెప్తున్నారు. సాత్విక యజ్ఞం అనబడును అని. ఇప్పుడు మనం కూడా మనము పేరు పెట్టుకున్నాం కదా, ఏమని? 18 రోజులు 18 అధ్యాయం మహాయజ్ఞం అని పెట్టుకున్నాం మనం. అది మన ప్రభుజీ పెట్టారు ఆ పేరు. ఏదైనా నిలకడగా మంచిగా చేసుకునేదాన్ని యజ్ఞం అని అంటారు. సో ఇక్కడ ఓ భరత శ్రేష్ఠ, ఏదైనా ఒక భౌతిక లాభం కొరకు లేదా ఆడంబరం కొరకు నిర్వహించబడు యజ్ఞము రజోగుణ ప్రధానమైనది అని ఎరుగును. ఇందాక మనం ఫస్ట్ పిక్చర్ చూసాం కదా, ఇదే యజ్ఞం. ఈ యజ్ఞం వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎవరో చెప్పారు వాళ్ళని చేయమని చెప్పి, ఆడంబరం కోసము నిర్వహింపబడుతుంది, అది రజోగుణంకి సంబంధించింది అని చెప్తున్నారు. త్రిగుణాల్లో యజ్ఞాలు ఇదేమవుతుంది, శాస్త్ర నిర్దేశముల ఎడ గౌరవం లేకుండా ప్రసాద వితరణం కానీ వేదమంత్ర పఠనం కానీ పురోహితాదులకు సంభవాలు కానీ లేకుండా శ్రద్ధారహితంగా చేయబడి యజ్ఞం ఏదైనను తమోగుణ ప్రధానమైనదిగా భావింపబడును. ఇక్కడ చూడండి, ఈ తను తమోగుణం అన్నమాట. ఒక గురువు లేరు, ఏం లేరు, తల మీద చెయ్యి ఉందంటే ఆల్మోస్ట్ భస్మాసురుడు అని అనుకోవచ్చు. అంటే ఆయన భస్మం అయిపోవడానికే ఈ యజ్ఞం చేశాడు అనమాట. ఆయన తపస్సు చేశాడు. అంటే ఏంటి, ఒక శాస్త్రంలో ఇలా రాసింది అని ఏమీ లేదు, ప్రసాదం ఇలా పుచ్చుకోవాలని వాళ్ళకి లేదు, వేద మంత్రాల ద్వారా తపస్సు చేద్దామని లేదు, కానీ నాకేదో కావాలి కోరిక, నేను తపస్సు చేస్తాను. శివుడు రాకపోతే ముల్లోకాలన్నీ చెదిరిపోయేటట్టు తపస్సు చేస్తారు. సో అలా బాగా తపస్సు చేసి ఎవరు ప్రత్యక్షం అవుతున్నారు ఇక్కడ?
శివుడు ప్రత్యక్షమయ్యాడు అన్నారు. ఏం కావాలి నాయన అని అంటే ఇక్కడ చూపిస్తున్నాడు, ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు చనిపోవాలి, అంతే, నేనే రాజుని అన్నిటికీ అని. తదాస్తు అన్నాడు శివుడు. తదాస్తు అనేసరికి అప్పుడు ఏం చేశాడు, రాక్షసుడు కదా, ఇట్లాంటిది యజ్ఞం చేసి మరీ సంపాదించుకున్నాడు. శివుడు వెనకాల పరిగెత్తాడు, నీ తల మీద పెట్టి చూస్తాను, నువ్వు నిజంగా నాకు వరం ఇచ్చావా లేదా. అప్పుడు ఏం చేస్తాడు, శివుడు పారిపోయి స్పీడ్గా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళి నన్ను కాపాడు భగు అని అంటాడు. అనేసరికి మోహిని అవతారంలో విష్ణుమూర్తి చక్కగా ఒక కన్య రూపంలో వచ్చి నృత్యం చేయించి లాస్ట్కి ఆ నృత్యంలో ఆ స్టెప్స్ ఎలా వస్తాయంటే తల మీద చేయి పెట్టుకుని నాట్యం చేసేటట్టు. ఆ తల మీద ఆవిడ చేయి పెట్టుకుని నాట్యం చేయగానే భస్మాసురుడు కూడా ఆవిడ్ని ఫాలో అవుతూ తల మీద చేయి పెట్టుకొని భస్మం అయిపోతాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఏం చెప్పారు, తమో గుణంలో ఉండే యజ్ఞాలు ఎంత శ్రద్ధ ఉండని, ఏమైనా ఉండని, కానీ అవన్నీ కూడా శాశ్వతం కాదు అని చెప్తున్నారు అనమాట. యజ్ఞం ఏదైనాను తమోగుణ ప్రధానమైనది భావింపబడును, అంటే శ్రద్ధారాహిత్యంగా చేసే పని. నెక్స్ట్ శారీరక తపస్సు అంటే ఇది ఎలా ఉంది, దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట శుచిత్వము, సరళత్వమును, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సు అని చెప్పబడును. సో ఇక్కడ మనం ఎంతమంది మనం ప్రశ్నించుకోవాలి, నిజమేనా, మనం ఆధ్యాత్మిక గురువుని రోజు తలుచుకుంటున్నామా, మనం సేవిస్తున్నామా. ఇప్పుడు మా శ్రీల ప్రపాదుల వారు ఈ లోకంలో లేరు, ఆయనను సేవించుకోవాలంటే మనం ఏం చెయ్యాలి? హరే కృష్ణ. బుక్కులు అన్ని చదవాలి మాతాజీ. ఆయన ఏం చెప్పారంటే ప్రచారం చాలా ముఖ్యము, యూ కెన్ సీ మీ ఇన్ మై బుక్స్ అన్నారు. సో ఆయన పుస్తకాలు చదవాలన్నమాట. ఆయన చెప్పింది ఏంటి, ప్రచారం చేయమని, సో జపం చేయమన్నారు. సో అవన్నీ కూడా చేస్తూ ఉండాలి. పూజనీయులైన తల్లిదండ్రులు, వాళ్ళని పూజించుట అంటే మనము తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నా సరే ఎలా పూజిస్తాం అంటే వాళ్ళకు కొంత సేవ చేసుకుంటేనే పూజ చేసుకున్నట్లు అని అర్థం చేసుకోవాలి మనం. ఒకవేళ ఈ లోకంలో లేరు అంటే అప్పుడప్పుడు పూజలు చేస్తూ నైవేద్యాలు పెడుతూ వాళ్ళని తృప్తిపరచాలన్నమాట. శుచిత్వము అంటే చాలా శుభ్రంగా ఉండాలి మనం, ఇన్నర్ అండ్ ఔటర్ అన్ని రకాలుగా కూడా. సో సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస. సరళత్వము అంటే చాలా మృదువుగా, నెమ్మదిగా, అలా సరళంగా మాట్లాడడము అలా చేసుకోవాలి. బ్రహ్మచర్యము అది చాలా వరకు చాలా ముఖ్యమని అంటున్నారు శాస్త్ర ప్రకారంగా. పిల్లలు పుట్టడానికే మనకి బ్రహ్మచర్యం వదిలేసేది ఉంటుంది, కానీ బ్రహ్మచర్యం అనేది గృహస్థాశ్రమంలో కూడా పాటిస్తే చాలా మంచిది అని. అహింస అంటే మాంసాహారం తినకుండా ఉండడం అన్నవి, ఇవన్నీ కూడా సెన్స్ కంట్రోల్ చేసుకోవడమే కదా మనకి. అన్నీ చక్కగా కంట్రోల్లో ఉన్నప్పుడే దాన్ని తపస్సు అని అంటారు అని చెప్తున్నారు. ఈ శ్లోకం చదవమ్మా మనీషా మాతాజీ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. దేవద్విజా గురు ప్రజ్ఞా పూజనం శౌచమార్జమం బ్రహ్మచర్యామహింసా చ శరీరం తప ఉచ్యతే. హరి బోల్. థ్యాంక్ యూ. సో ఇక్కడ దేవద్విజ గురు ప్రాజ్ఞ అన్నారు అంటే దేవుడికి, బ్రాహ్మణులకి, గురువులకి, వీళ్ళందరికీ కూడా పూజనం శౌచమార్జవం అంటే వీళ్ళందరూ పూజనీయులే కాకుండా ఈ శౌచ్యం అనేది, మార్జనం అంటే క్లీనింగ్ అన్నమాట. మనం భగవంతుడి యొక్క గుడి క్లీన్ చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, సరౌండింగ్స్. మార్జనం అంటే పూర్తిగా శుభ్రం పరచుకోవడం అన్నమాట. అండ్ బ్రహ్మచర్య, అహింస, చ అంటే అండ్, ఇవన్నీ కూడా మనకి తపస్సు వంటివి. ఎందుకు తపస్సు అన్నారంటే ఇంద్రియాల్ని నిగ్రహపరచుకోవడం కాబట్టి. సో ఇక్కడ చూడండి ఈ బొమ్మ, త్రిగుణాలలో
ప్రవర్తన శైలి అంటే త్రిగుణాల్లో ఎలా ప్రవర్తిస్తారు అని. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళినట్లయితే గెట్ టుగెదర్కో లేకపోతే జనసంచారం ఉండే ప్లేస్ అనుకుందాం, ఒక బస్ స్టాండ్, రైల్వే స్టేషను లేదా విమానాశ్రయం. అక్కడ మనకి రకరకాల వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా. సో ఒకరేమో లీజర్గా కూర్చొని జపం చేసుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ, లేదా పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు, కొందరు షాపింగ్ చేస్తుంటారు, కొందరు లగ్జూరియస్గా తింటూ ఉంటారు. ఎంతసేపు తిన్నా వాళ్ళకి తృప్తి ఉండదు. సో ఈ రకంగా అన్నమాట మనము చూస్తూ ఉంటాం. అయితే గౌరవం, ఆరాధన ఒక విధి ఇక్కడ. ఇది సత్వగుణం అన్నమాట. నెక్స్ట్ రజోగుణం అంటే స్వార్థపూరిత ఉద్దేశాలకు గౌరవిస్తారు, స్వీయ కీర్తి కోసం కోరిక. అది నిజమే. రజోగుణంలో ఇవన్నీ కూడా చెయ్యొచ్చు, గౌరవం, ఆరాధన చేస్తారు వాళ్ళు. కానీ ఒక కీర్తి కోసం, ఓ పలానా వాళ్ళ ఇంట్లో ఇంత గ్రేట్గా చేశారు కథా కీర్తన అంటే, అసలు వాళ్ళు పెట్టిన భోజనం ఇంకో ఎక్కడా మనం తినలేదు, అన్ని రకాలు పెట్టారు అని వేరే వేరే వాళ్ళు బాగా పొగడాలని కొందరు చేస్తారు అని చెప్తున్నారు రజోగుణం వాళ్ళు. నెక్స్ట్ తమోగుణం ఏంటి? ఇతరులను నాశనం చేసే శక్తిని పొందడానికి స్వయంగా వారిని వారు హింసించుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నది? ఈమె రజోగుణం అనుకోవచ్చు, పుస్తకం చదువుతుంది, సాత్వికంలో వస్తుంది, రజోలో వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఈ పొగ కనిపిస్తుంది కదా, అంటే సిగరెట్లు తాగుతున్నారు అనమాట, రైట్? సో ఈ సిగరెట్లు తాగుతున్నారంటే వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు, అవునా? అంటే ఏమవుతుంది? ఆ పొగ త్రాగడం వల్ల ఆ యొక్క డ్రగ్ ఏదైతే ఉందో లోపలికి వెళ్ళి ఫస్ట్ లంగ్స్ని పాడు చేసేస్తుంది అనమాట. అప్పుడు ఊపిరితిత్తులు పాడైపోయినప్పుడు వాళ్ళకి చాలా కష్టం అనమాట బ్రతకడం ఫ్యూచర్లో. సో అప్పుడు తెలీదు చిన్న పిల్లల్లాగా ఉన్నప్పుడు. సో ఇలా వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళని కూడా హింసిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఎందుకని సిగరెట్ ఒక్కసారి అలవాటు అయ్యాక వదలరు అంటే, వీళ్ళకి తలనొప్పి వస్తుంది తాగపోతే, మోషన్ అవ్వదు, బాడీని అలా అలవాటు చేసేస్తారు. అంటే నెమ్మదిగా బాడీయే పాడైపోతుంది అనమాట. పాడైపోయి ఎక్కడో ఒక దగ్గర అవయవాలు పనిచేయవు, పనిచేయక తొందరగా మృత్యు వచ్చే అవకాశాలు కూడా వాళ్ళకు ఉంటాయి. ఇంకోటి వాక్కు తపస్సు అని అంటున్నారు. ఇక్కడ మహారాజ్ యుధిష్ఠరు హిమాలయాల్లో ఇలా నడుచుకుని వెళ్తున్నారు అనమాట. అంటే స్వర్గలోకానికి వెళ్ళిపోతారు మొత్తం యుద్ధం ముగిసి అంతా అయిపోయిన తర్వాత. ఆ పిక్చర్ చూపిస్తున్నారు. వాక్కు తపస్సు అంటే కొందరు అస్సలు మాట్లాడరు, మాట్లాడితే సత్యమే మాట్లాడతారు. ఇక్కడ ఉదాహరణకి ధర్మరాజుని తీసుకున్నారంటే యుధిష్ఠుని తీసుకున్నారు. ఇప్పుడు యుద్ధంలో ఏమవుతుందంటే అశ్వత్థామని చంపాలి. ఈ అశ్వత్థామ ద్రోణాచార్యుని చంపాలి ఫర్ ఎగ్జాంపుల్. ఈ ద్రోణాచార్యుడు చాలా విలుకారుడు, అంటే ఆయనే గురువు కదా అందరికీ కూడా, చాలా కష్టం. కాకపోతే అశ్వత్థామ ఎదురొస్తే కనుక, లేదా అశ్వత్థామ చనిపోయినాడని తెలిస్తే కనుక ఈయన చేతిలోంచి ఆ బలం పోతుందంట. ఆ ధనురు ఆ విల్లు కింద పడేసే అవకాశం ఉంది, ఓడిపోతాడని చెప్పేసి. అప్పుడు యుధిష్ఠర్కి చెప్తారంట అశ్వత్థామ హతః అని చెప్పమని. అంటే ఆయన అబద్ధాలు చెప్పాడు కదా, చాలా కష్టం. సో అశ్వత్థామ హతః కుంజర అంటాడంట. కుంజర అనేది ఒక ఏనుగు పేరంట. ఆ కుంజర అనేది నెమ్మదిగా అంటాడంట. ఈయనకి ద్రోణాచార్యుడికి వినిపించేది అశ్వత్థామాత ఒక్కటే వినిపించి, అయ్యో అశ్వత్థామ చనిపోయాడా అని ఆయన వీక్ అయిపోయేసరికి అర్జునుడు తొందరగా బాణం వేసి ఆయన్ని చంపేస్తారంట. అంత సత్యప్రియుడు అనమాట. హరిశ్చంద్ర మహారాజ్ కూడా అంతే చెప్పుకుంటారు. ఆయన రఘువంశం అతను. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక తపస్సు. వాళ్ళని ఏమి చేసినా అబద్ధం అనేది ఆడరు. మనమా పొద్దున్న లేస్తూనే ఒక అబద్ధం ఆడతాం అనమాట. టైం ఎంత అంటే 6:30, అప్పుడు అవుతుంది 6. ఎందుకు ఇలా చెప్పామంటే మరి అలా చెప్తేనే ఇంట్లో వాళ్ళు త్వరగా లేస్తారు. కానీ అది చిన్న విషయమే కావచ్చు, కానీ అది ఒకలాంటి అబద్ధమే. మనము పువ్వులు పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు అందరు చక్కగా, అక్కడ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పక్కింట్లో పువ్వులు, రోడ్డు మీద పువ్వులు అన్ని తెచ్చుకుంటారు. మీరు గమనించారా ఎక్కడైనా? Yes, తెచ్చుకుని Mataji. వాళ్ళ ఇంట్లో దేవుడికి పూజ చేస్తారు.
అయితే అది చాలా తప్పు, అబద్ధం కింద వస్తుంది అని చెప్తాయి శాస్త్రాలు. మనం వాళ్ళని అడగాలంట. వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రహదారి అందంగా ఉంటే వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి చాలా ఆహ్లాదంగా ఉంటుందని వేస్తారు. అవి తెల్లారేసరికి సంచులు నింపేసుకొని అన్నీ కోసేసుకొని వెళ్ళిపోతే వికారంగా ఉంటాయి మొక్కలు. నిన్నటి మొగ్గలన్నీ ఏమైపోయాయి అంటే వాళ్ళు దేవుడికి సమర్పించుకోవచ్చు. అది వేరే విషయం. కొనుక్కోవచ్చు గదా! కొనుక్కొని సమర్పించుకోవాలి. లేదా వాళ్ళ గవర్నమెంట్ వేసిన చెట్లని జీహెచ్ఎంసీ వాళ్ళని పోయి మనం పర్మిషన్ తీసుకోలేం గదా! తీసుకుంటామా? ఎక్కడుంటారో వాళ్ళెవరో ఏంటో. ఏమైందిలే రోడ్డు మీద చెట్టే కదా తెంపుకోవచ్చు. అవన్నీ చాలా తప్పు. సత్యానికి కట్టుబడి ఉండాలనమాట మనం. శాస్త్రాలు చదవాలి. మనం చదవలేము. కానీ గురువుని అడగాలి. గురువుగారు మరి నాకు ఇన్ని పువ్వులు కనిపిస్తున్నాయి. సాయంత్రం అయ్యేసరికి నేల రాలిపోతాయి. తీసుకోవచ్చా అంటే, లేదమ్మా అది తప్పు తీసుకోకూడదు అంటే మనం మానేసేయాలి. తీసుకోకూడదు. లేదా పక్కింటి వాళ్ళు మా ఇంట్లో చాలా పూస్తున్నాయమ్మా మీరు తీసుకెళ్ళండి పర్వాలేదు. మీరైనా దేవుడికే పూజ చేస్తారు. మేమైనా చేస్తాము అని అంటే అప్పుడు హ్యాపీగా తెచ్చుకోవాలన్నమాట. సో అది అట్లా సత్యమును, ప్రియమును, హితకరము అంటే ఎవరికి ఏం బాధ కలిగించనివి అనుద్వేగ కరణమును అగు వచనములను పలుకుటము నిత్యము వేద పారాయణం చేయటం అనేవి వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. సో వేద పారాయణం చేస్తూ ఉంటే మనకు కొన్ని నిజంగానే ఏమీ తెలియదు. ఇక్కడ ఏదో వస్తాయి, పదాలు వస్తుంటాయి, సెంటెన్సెస్ వస్తూ ఉంటాయి, మనకు తెలియదు. అప్పుడు అనువాదం చదవాలి, బుక్ తీసి చదవాలి, గూగుల్కి వెళ్ళి మీనింగ్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనకు ఒక గంట వెళ్ళిపోతుంది. దేని మీద వెళ్ళిపోతుంది? శాస్త్ర పఠనం మీద వెళ్ళిపోతుంది. అప్పుడు కొంత జ్ఞానం అనేది వస్తుంది. అప్పుడు ఏమైంది మనకి? మనం సైలెంట్గా ఉన్నాం. సైలెంట్గా ఉన్నప్పుడు మనం వాక్కు అబద్ధాలు ఆడేది, ఇంకా వేరే రకంగా మాట్లాడేది ఏమి ఉండదు కదా. మంచి విషయాలు నేర్చుకున్నప్పుడు చాలా ప్రియంగా, హితకరంగా అందరికీ మనం మాట్లాడుతుంటే వేరే వాళ్ళకి నచ్చాలన్నమాట. అబ్బా ఈవిడ వస్తున్నారా, ఎంత చక్కగా చెప్తారు, ఎంత బాగా మాట్లాడతారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమన్నా నేర్చుకోవచ్చు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి రావాలి. మనం చూసే కదా మన చిన్నవాళ్ళు నేర్చుకుంటారు, పిల్లలు కానీ యూత్ కానీ. సో వాళ్ళకి ఉదాహరణగా మనం ఉండాలి. ఎప్పుడైనా మనం ఒక ఉదాహరణ అనుకోవాలన్నమాట. ఇది చేస్తే భగవంతుడికి నచ్చదు, మనం ఇది చేయకూడదు. అలా అన్నమాట. ఇప్పుడు మామూలుగా గుడికి వెళ్తామా, పెళ్ళిళ్ళకి అక్కడ ఇక్కడ వెళ్తాము, అవసరమైతే చెప్పులు ఎక్కడో ఇప్పుతాము, తర్వాత వచ్చి చూసేసరికి మన చెప్పులు ఉండవు. కృష్ణ కాన్షియస్లో వాళ్ళు చాలా మంది చెప్పారు ఏంటంటే కొత్త చెప్పులు పోతాయండి. చాలా చీప్ వెరైటీ, ఒక 20 రూపాయలు 25 రూపాయలు చెప్పులు కొనుక్కుంటే అయిపోనే పోవంట ఎన్నో నెలల దాకా. సో ఇలాంటివి చూడండి, ఎందుకు మరి వేరే వాళ్ళే వేసుకుని వెళ్ళిపోవడము చాలా తప్పు కదా. అది అది తెలుసు వాళ్ళకి మనస్సాక్షి, కానీ ఏంటో మరి వాళ్ళకి ఒక సరదా అనమాట అలా. సో మనకేమో పోతే పోయినాయి ఆ చెప్పులు, దరిద్రం వదిలిపోయింది అని మనం అనుకుంటాం అలాగా. సో మహారాజ్ యుధిష్ఠర్ గురించి ఉదాహరణ. త్రిగుణంలో మాట్లాడే విధానం ఎట్లా ఉంటుంది? సత్యంగా, ప్రియంగా, మేలుకోరి. రజోగుణంలో తమకు అనుకూలంగా వ్యర్థపు పుకారులు, తమ అవసరాలకు అనుగుణంగా. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా రజోగుణంలో దుర్యోధనుడి తీసుకోవచ్చు అనమాట. దుర్యోధనుడు ఏమన్నాడంటే ఇక్కడ భీష్ముడి దగ్గరికి వెళ్ళి, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, చూడండి మీరెంతో ప్రియంగా పెంచుకున్న అర్జునుడు మీకు ఆపోజిట్లో ఉండి యుద్ధం చేస్తున్నాడు, మిమ్మల్ని చంపినా చంపొచ్చు అని అలా పలుకుతాడు. ఆ తర్వాత సైన్యంలోకి వెళ్ళి మనకి చాలా సీనియరు వృద్ధులు భీష్మాచార్యులు, ఆ భీష్మాచార్యుని మనం కాపాడుకోవాల్సినది మనకి మన మీద బాధ్యతగా ఉంది అని అంటాడనమాట. అంటే 2 రకాలుగా ఆయనకు అనుకూలంగా మాట్లాడతాడు, వాళ్ళకి వేరే వాళ్ళకి ప్రతికూలంగా ఉంటాయి. వ్యర్థపు పుకారులు, పుకారు అనే దాన్ని ఏంటి ఇక్కడ వర్డ్ అలా ఇచ్చారు కానీ లేని దాన్ని పుట్టించి మాట్లాడడం, అసలు ఏమీ ఉండదు అక్కడ, ఉండలేదు. కానీ ఒక అసూయ చేతను, ఒక ఏమంటారు అసూయ కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద ద్వేషం కావచ్చు. సో ఇలా చెప్పండి. దురుద్దేశం అంటారు.
దురుద్దేశము లేకపోతే ఎన్వి అంటారు సామాన్యంగా. సో, అలా వాళ్ళ మీద ఎక్కువగా అసూయ గాని, లేకపోతే నచ్చకపోవడము. సో, వాళ్ళ మీద లేదు లేదు ఏదన్నా చిన్న విషయం ఎక్కువగా చెప్పేస్తే దాన్ని పుకారు అని అంటారనమాట. సో, ఒకరొకరు అవునంట, ఇదంట, అదంట అని చెప్పుకోవడం. అదంతా అనవసరం. తమ అవసరాలకు అనుగుణంగా మాట్లాడడం అనమాట. నెక్స్ట్ తమో గుణంలో అబద్ధాలాడడం, ఉద్రేకభరితము, హాని కలిగించేలా. అంటే హాని కలిగించడం అంటే ఒకరిని కొట్టడము, ఒకరిని కత్తిపోటు చేయడము అది కాదు. మానసికంగా కూడా ఏదైనా ఒకటి గట్టి మాట అన్నామనుకోండి, వాళ్ళకి బాధ కలుగుతుందనమాట. సో, అది. సో, దాన్నేమన్నారు? ఇందాక ఏం తపస్సు అని చెప్పారు? ఈ తపస్సు వాక్కు తపస్సు. మాటల తపస్సులో తృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వము, పవిత్రమనర్చుట అనినవి మానసిక తపస్సు. సో, ఇక్కడ మానసిక తపస్సు ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమిచ్చారంటే పవిత్రమనర్చుట. మనస్సు అంటే మనస్సు ఉంది. బుద్ధి చెప్పినట్లు ఆడుతుంది, ఇంద్రియాలు చెప్పినట్టు ఆడుతుంది. మనస్సు ఒక కోతి అన్నాము, ఇటు చంచలం అన్నాము. కానీ ఈ పవిత్రం మనస్సుని పవిత్రం ఎలా చేస్తాము? హరే కృష్ణ. చాంటింగ్ చేసి. వెరీ గుడ్, హరి బోల్. సో మనం చాంటింగ్ చేయాలన్నమాట. మనం ఏం చేయాలి? తపస్సు అంటే మనం మనస్సుని నిగ్రహం చేసుకోవాలి. భగవంతుడినే తలుచుకొని జపం చేశారనుకోండి. జపం చేసేటప్పుడు వృందావన కృష్ణుడు ఈ విధంగా ఉన్నాడు, ద్వాపర కృష్ణుడు ఈ విధంగా ఉన్నాడు, నేను యాబిట్స్ టెంపుల్ వెళ్ళినప్పుడు ఇలా ఉన్నాడు, ఇంకా వేరే గుడికి వెళ్ళినప్పుడు కృష్ణుడు అలా మంచిగా కాలు మడతేసుకొని త్రిభంగి ఆకారంలో మురళి ఊదుతూ ఎంతో ఇవన్నీ మనం తలుచుకుంటూ ఉంటే మనస్సు చాలా పవిత్రంగా అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ అనమాట. సో ఇవన్నీ కూడా మానసిక తపస్సులు. సో తృప్తి, ఇప్పుడు సామాన్యంగా తృప్తి అనేది భోజనం దగ్గర వస్తుంది. ఆఫ్ కోర్స్ ఒక్కోసారి బట్టల దగ్గర కూడా వస్తుంది, కానీ ఎక్కువగా ఇంట్లో భోజన ప్రియులు ఉండే దగ్గర ఎంత మంచి భోజనం పెట్టినా కానీ వాళ్ళకి చూడగానే తృప్తి అనేది ఉండదు. ఫస్ట్ టేస్ట్ కూడా చేయరు, బాగోలేదు అని అంటారు. కానీ మనస్సుతోని తపస్సు చేయడం అంటే మనకు వచ్చిన భోజనమే ఒక ప్రసాదం. ఈరోజు ఈ పళ్ళెల్లో ఈ భోజనం వచ్చింది, రేపొద్దున అది పెట్టేవాళ్ళు మనకు ఉన్నారో లేదో మనకు తెలియదు. సో ఆ తృప్తి అనేది మనకు ఉండాలి. కొంచెమైనా తృప్తి పడాలి, ఎక్కువైనా కానీ ఎక్కువైతే ఇంకా తృప్తి బాగానే ఉంటుంది కదా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మౌనము అన్నారు అంటే అసలు మాట్లాడవద్దు అని కాదు, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. సో దాన్ని బట్టి మౌనంగా ఉండడము చాలా మంచిది అని చెప్తున్నారు. అది మనోతపస్సు. త్రిగుణముల వారి మనోస్థితి ఎలా ఉంటుందంటే సంతృప్తి, సత్వగుణంలో సంతృప్తిగా ఉంటుంది, ఇష్టపూర్వకంగా ఉంటుంది. రజోగుణంలో అసంతృప్తి, ఆతృతతో కూడిన పని అండ్ చికాకుతో భ్రాంతి. ఇక్కడ తమగుణంలో చాలా చికాకు, ఎప్పుడు చికాకుగా ఉంటారన్నమాట. కోపము, భ్రాంతి అంటే ఏదో ఊహించుకుంటూ ఉంటారు అని అర్థం. ఇక్కడ ఇంగ్లీష్లో ఏం చదివారు, ఏం పెట్టారు చూద్దాము. ఎంప్టీ మైండ్ మేక్స్ ద మోస్ట్, ఏంటో మరి బొమ్మ నాయిస్ మాతాజీ, అది మోస్ట్ నైస్. ఓకే, నాయిస్. ఎంప్టీ మైండ్ మేక్స్ ద మోస్ట్ నాయిస్. ఓకే, వెరీ నైస్. ఎస్, కరెక్ట్. నాయిస్ అంటే ఎక్కువ శబ్దం చేస్తుందంట, ఖాళీగా ఉండే మనస్సు. And but if mind is filled with Srila Prabhupada's books, chanting Mahamantra, thinking of Krishna, then that noise won't get into it. సో ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఏంటి అంటే కృష్ణుణ్ణి నింపేశారనమాట. నింపేస్తే ఈ నాయిస్ మనకి వినిపించదు అసలు. ఏమైనా భగవంతుడి ధ్యాసలోనే ఉంటాము, దానివల్ల చాంటింగ్ చేయండి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ త్రిగుణాలలో తపస్సు. ఇక్కడ శ్రద్ధాపూర్వకం, భౌతిక వాంఛారహితం, భగవాను నిమిత్తము, ఫలితము భగవంతుని ప్రసన్నత,
చరమగమ్య ప్రాప్తి. రజోగుణంలో గర్వంతో కూడుకుంది. అవును నేనే చేశాను, వేరే వాళ్ళు ఎవరు చేయలేదు అనుకునే గర్వం అన్నమాట. సన్మానార్థం, గౌరవం పొందడానికి, ఇప్పుడు నేను చాలా బాగా అన్నీ చేశాను కదా, నాకెప్పుడు సన్మానిస్తారో, నాకేం బిరుదులు ఇస్తారో అనుకునేవాళ్ళనమాట. పూజలు అందుకొనుట కొరకు, అంటే వాళ్ళు నన్ను పూజించాలి, నేను కాదు పూజించేది అనుకోవడం. స్థిరము కానివి, శాశ్వతం కానివి. ఇక్కడ మూఢత్వంతో కూడినది, అంటే అజ్ఞానంలో ఉండేవాళ్ళనమాట. తనను హింసించుకునేది. ఇందాక సిగరెట్ తాగే బొమ్మ చూసాం మనము, అది ఇతరులను కూడా హాని కలిగిస్తుంది. హానికరం. నెక్స్ట్ FAC. సి అంటే చారిటీ. దాన ధర్మాలు ఎవరెవరికి చేయాలి, ఎందుకు చేయాలి? ఇక్కడ చూడండి ఏమంటున్నారు. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన ప్రదేశంన మరియు సరి అయిన కాలంన తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడి దానము సత్వగుణానికి కూడినదిగా భావింపబడుతుంది. సో మన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఉన్నంత మాత్రాన మనం ఎక్కడికో వెళ్ళి అన్నదానం చేసేసి రోజు, ఇప్పుడు మామూలుగా చూడండి ఇంటికి వీధి కుక్కలు చాలా ఉంటాయి, పిల్లులు కానీ కుక్కలు కానీ. మనకి ఒక్కరోజు ఏదో మిగిలిపోయింది అన్నం అని వేసాం, అది రోజు వస్తుందా రాదా? వస్తుంది మాతాజీ. ఒక జీవియే పాపం, మనం అలా అలవాటు చేయకూడదు అనమాట. అది సరి అయిన పద్ధతి కాదు. ఏమైపోయింది ఇప్పుడు, వీధిలో కుక్కలు ఎక్కువైపోతాయి, ఇంతమంది అన్నాలు పెడుతున్నారు, అవి ఎక్కువ సంతానోత్పత్తి జరుగుతుంది కదా, ఎక్కువైనప్పుడు వాటికి అన్నం లేక ఆకలేస్తే కరుస్తాయి. కరిసినప్పుడు మానవాళికి దెబ్బతింటారు, చాలా కష్టం. అప్పుడు మళ్ళా ఫోన్ చేస్తారు, కుక్కల బండి వచ్చి తీసుకెళ్ళి వాళ్ళని చంపేస్తుంది. ఇంతవరకు రానిచ్చుకోకూడదు అనమాట. భగవంతుడు ఒక స్థిరమైన ఒక మంచి చేయడానికి ఒక పద్ధతి అనేది పెట్టారు. కృష్ణ కాన్షియస్లో ఇస్కాన్కి వెళ్ళి ఇక్కడ డొనేషన్ బాక్స్ ఉంది, చక్కగా డొనేషన్ బాక్స్లో డబ్బులు వేసేయండి లేదా డొనేషన్ చెయ్యండి. అంతేకాని మీరు దారెంబట ఉండేది మీకు పేరు రావాలని వేరే రకంగా మీరు దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతే అది సత్వగుణం అనబడదు అని చెప్తుంది. స్వధర్మం దృష్టితో, అంటే నా గురించే నేను చేసుకోవడం అని అంటున్నారు అన్నమాట. సో అలా చేయకూడదు అని చెప్పటం. సో దానం మళ్ళీ త్రిగుణాల్లో సేమ్ ఇదే అనమాట. ఇంకా విధి నిర్వహణ, ప్రతిఫలాన్ని ఆశించరు, అనుకూల సమయం, సరి అయిన ప్రదేశం, యోగ్యత గల వ్యక్తికి. ఇక్కడ సత్వగుణంలో ఉండేవాళ్ళు అలా చేస్తారనమాట. అంటే గుళ్ళు గోపురాలకి దాన ధర్మాలు చేయటము, అక్కడ యోగ్యుడైన బ్రాహ్మణుడు అని మనకు తెలియాలి. అందరూ బ్రాహ్మణులు అని చెప్పుకొని తిరిగేస్తారు అని అంటే అది మళ్ళీ తప్పవుతుంది. యోగ్యుడైన బ్రాహ్మణుడు ఎవరు అని గురువుగారిని అడిగి తెలుసుకొని వాళ్ళకి దానం చేయడం అనేది సత్వగుణం అనిపించుకుంటుంది. ఇక్కడ ఫలితాన్ని ఆశిస్తారనమాట. డెఫినెట్గా నేను ఈ పుణ్యం చేసుకుంటే నాకు ఈ ఫలితం వస్తుంది, ఆవుని దానం చేయండి చాలా పుణ్యం వస్తుంది అని చెప్తారు. మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఆవుని దానం చేసి ఒక్క నెల లోపల మీకు రిజల్ట్ వస్తుందని చెప్తారు చెప్పేవాళ్ళు. అప్పుడు రిజల్ట్ రాకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. అంటే ఫలితాన్ని ఆశిస్తారు అన్నమాట. వారి ఆనందం కోసం చేస్తారు, ఇతరుల పట్ల పగతో కూడా చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ తమో గుణం ఎలా అంటే అపవిత్ర ప్రదేశాలు, ప్రతికూల సమయము, అర్హత లేని వ్యక్తులకు. సో హెల్ప్ ఫర్ వీడ్ అని అంటున్నారు. అంటే యాక్చువల్లీ ఇది చాలా తప్పు. ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఇలా బోర్డులు పెట్టుకొని కూర్చుంటారు రోడ్డు మీద, అక్కడ దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు సిట్. అయినా కానీ వాళ్ళు కూర్చుని ఎలా అంటే కొంచెం ఫోర్స్ కూడా చేస్తూ ఉంటారు. మన దగ్గర కూడా ఈ క్రాస్ రోడ్స్లో ట్రాఫిక్ లైట్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాం కదా, అడుక్కు తినేవాళ్ళు, ఏవో అమ్మకాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా చాలా తప్పు. ఆ సమయం అనేది చూసుకోరు వాళ్ళు. ప్రతికూల సమయంలో ఏదో ఒక సమయంలో కూర్చొని అడుక్కునే అది చేయడం అనేది అర్హత లేని వ్యక్తులకు దాన ధర్మాలు చేయవద్దు అని చెప్తున్నారు. అత్యుత్తమ దానము ఏది అంటే కృష్ణ చైతన్యంలో ఉండే ప్రచారం, కృష్ణుడి గురించి చెప్పుకోవడమే
పెద్ద దానము అని చెప్తున్నారు. లార్డ్ ఈజ్ ద బెస్టోవర్ ఆఫ్ ఆల్ బెనెడిక్షన్. ఇఫ్ సమ్మన్ గివ్స్ సంథింగ్ టు ద లార్డ్, హీ ఈజ్ నాట్ ద లూజర్, హీ ఈజ్ ద గెయినర్ బై మిలియన్ టైమ్స్. సో ఇక్కడ సుధామాని చూపిస్తున్నారు. సుధామ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకొని ఆయనను గొప్ప ధనవంతుడు చేస్తారు. ఎందుకు అంటే ఒక చిన్న అటుకుల మూట పట్టుకుని వచ్చినందుకే. సో నెక్స్ట్ ఈజ్ పరమభోక్త ఎంజాయర్. ఎవరు చూస్తాం. ఇక్కడ సృష్టి ఆరంభము నుండి కూడా ఓం తత్సత్ అని అంటారంట. ఈ 3 పదాలని ఎక్కువ అందరూ వాడుతూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఏంటి అనేది చూద్దాం. ఓం అనగా విష్ణువు. దీనిని వైదిక శ్లోకాల్లో ముందు వాడుతారు అని ఋగ్వేదంలో చెప్పి ఉన్నారంట. కనుకనే శాస్త్ర నియమానుసారం యజ్ఞము, దానము, తపము చేపట్టు తత్వజ్ఞులు పరమపురుషుని పొందుటకై వానిని ఓంకారంతో ప్రార్థిస్తురు. సో మనం ఓం భగవతే వాసుదేవాయ అని చదువుతాం కదా. సో అది నెక్స్ట్, ఫలాపేక్ష రహితంగా ప్రతివారు యజ్ఞము, తపస్సు, దానాలని తత్ అను పదంతో కూడి ఓనరింపవలెను. భౌతిక బంధం నుండి విడుదలను పొందుటయే అట్టి ఆధ్యాత్మిక కర్మల ముఖ్య ప్రయోజనము. ముక్తి కొరకు తత్వమసి అనేది ఛందోగ్య ఉపనిషత్తులోంచి తీశారంట. ముక్తి కొరకు వైరాగ్య భావన కర్మను తత్ సూచిస్తుంది. ఐహిక ఫలాలను ఆశించకుండా ఈ కర్మలను చేయాలని వర్ణిస్తూ ఉంది. హరే కృష్ణ. సో ముక్తి కొరకు కూడా తత్ అని వైరాగ్య భావన కూడా చెప్తుంది అని చెప్తున్నారు. భక్తియుక్త సేవా యజ్ఞమును పరమ లక్ష్యమైన పరతత్వమును సత్ అను పదము చే సూచించబడును. పరతత్వము అంటే ఏంటి? ఇహ అంటే ఈ లోకము, పర అంటే పై లోకం, అంటే భగవంతుడి యొక్క లోకము ఎప్పుడు సత్ అంటే సత్యము. ఆ సత్యం ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. ఆ సత్యంతోనే సూచించబడుతుందంట. ఓ పృథకుమార అంటే ఓ అర్జున, దివ్యములై ఉండి పరమపురుషుని ప్రీత్యర్థమై ఉనరింపబడు సర్వయజ్ఞ తపోదాన కర్మల వలె అట్టి యజ్ఞకర్త కూడా సత్ అనబడును. సో ఇప్పుడు ఎవరు అనేది మనం తెలుసుకోమంటున్నారు. భగవంతుడు అనేదే సత్యం. ఆ సత్యమే అన్నిటికంటే ఎక్కువ అని చెప్తుంది. యజ్ఞకర్త ఎవరు? యజ్ఞాలు చేయండి, తపస్సులు చేయండి, దానాలు చేయండి, వీటికన్నిటికీ కర్త అంటే ఎవరు తీసుకునేవాళ్ళు అని అంటే సత్. ఆ ఎవరు అంటే భగవంతుడు అని చెప్తున్నారు. సత్ అనగా శాశ్వతము. పరమ పురుషుని ప్రీత్యర్థమై ఉనరింపబడి కర్మలు అంటే ఆ పనులు, కృష్ణుడికి ఇష్టమైన పనులు, నిజమైన ఆధ్యాత్మికను వెల్లడి చేయును. అటువంటి కర్మలలో కర్త యొక్క కర్మలు శాశ్వతాలు, వాటి లక్ష్యములు శాశ్వతం, వాటి ఫలాలు శాశ్వతం. శుద్ధ సత్వము అంటే ఏంటి? పాదాలని పూజించడం. అశ్రద్ధయాహృతం దత్తం తపస్తత్వం కృతం చెయ్యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. ఓ పార్థ, పరమపురుషుని యందు శ్రద్ధ లేకుండా యజ్ఞము, దానము లేదా తపస్సు రూపమున చేయబడినది ఏదైనా అశాశ్వతము, అది అసత్ అనబడును. అట్టి కర్మ ఈ జన్మమునందు మరణాంతం కూడా నిరుపయోగమే. సో ఎప్పుడైతే ఇలా చేస్తారో, ఏది భగవంతుడిని అస్సలు తలుచుకోకుండా, భగవంతుడు ఏంటి అని ఒక ఫోటో కూడా పెట్టి పూజ చేయకుండా, నేను దానాలు చేస్తాను, ధర్మాలు చేస్తాను, నేను తపస్సు చేస్తాను అనేది చాలా నిరుపయోగము అని చెప్తున్నారు. అది సత్ కాదు, అసత్. అశ్రద్ధయా అంటే అశ్రద్ధ లేకుండా చేయడము, భగవంతుడు కాదు అని చేయడం, ఇది అసత్ అని అంటారు. అంటే సత్యము కానిది అని అర్థం అన్నమాట. సో ఇక్కడ శ్రద్ధత్రయ విభాగ యోగంలో ఫేస్ అనేది మనం చూసాం. సో ఫస్ట్ది విశ్వాసము, సెకండ్ తపస్సులు, అండ్ మూడవది చారిటీ అంటే దాన ధర్మము, ఈ అంటే ఎంజాయర్ పరమభోక్త. సో శుద్ధ సత్వ అంటే ఏమిటి, ఎలా అనేది మనం లాస్ట్కి
తెలుసుకున్నాం అన్నమాట. భగవంతుడికి ఇష్టపడి చేసేదే, భగవంతుడి కొరకు చేసేదే శుద్ధ సత్వము. వేరేది ఏది చేసినా కానీ వీఆర్ ద ఎంజాయర్స్, నాట్ గాడ్. మనం గాడ్ని ఎంజాయర్ లాగా తీసుకోవాలి. ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ సత్, అంటే భగవంతుడు అని అర్థం. సో ఇవన్నీ మనం నమ్మాలంటే ఫస్ట్ మళ్ళీ వెళ్ళిపోవాలి, విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం గుణాల ప్రకారంగా ఏ విధంగా విశ్వాసం ఉంటుంది. అయితే ఆ విశ్వాసం పెరగాలంటే మనం ఎటువంటి తపస్సులు చేయాలి? భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం పెరగాలంటే ఆహార నియమాలు, యజ్ఞాలు, ప్రవర్తన, వాక్కు, మనస్థితి. ఆ తర్వాత దానం చేయడం కూడా 3 గుణాలలో అత్యుత్తమైన దానం ఏది అని అంటే సత్వగుణంలో చేసే దానమే, భగవంతుడికి చేసేదే ఉత్తమమైన దానము. సో ఆ తర్వాత లాస్ట్కి ఎవరి భోక్త అంటే పరమభోక్త అయిన శ్రీకృష్ణ భగవానుడు అని అర్థం అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రపాద్ की जय, गुरु महाराज की जय. हरे कृष्ण. సో మీకు అర్థమైందా? నేను ఏదో పరిగెత్తుకుంటూ చెప్పాను. లేదు మాతాజీ, అర్థమైంది. అర్థమైంది మాతాజీ. అంటే కొన్ని చాప్టర్స్ అలా ఉంటాయి. ఇంకా మనం అన్నీ చదివినాయే కదా, ఇంకా అన్నీ అర్థమైపోయినట్లే ఉంటాయి. కానీ విడమర్చుకొని చక్కగా చూసుకున్నట్లయితే ఆ టేబుల్స్ మనకి మళ్ళీ ఒక్కసారి మీరు యూట్యూబ్ వెళ్ళి చూసుకోండి, క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఏమీ లేదు, వెరీ సింపుల్. ఫస్ట్ విశ్వాసం ఉంచుకోండి భగవంతుడి మీద. విశ్వాసం ఉంచుకొని కొన్ని చెయ్యకూడని పనులు మనం చేయకూడదు, చేయదగినవే చేయాలి. కృష్ణుడికి ఏవైతే ప్రీత్యర్థమో అవి చెప్పుకుంటూ వస్తున్నాం, అవి చెయ్యండి. సో అటువంటి దాన ధర్మాల్లో కూడా కొన్ని రూల్స్ పాటించాలి. మనం వెళ్తూ ఉంటాము, స్కూటర్ రెడ్ లైట్ వస్తుంది, స్కూటర్ మీద కార్లోనో మనం ఆగిపోతాం, వాడు వస్తాడు, తొందరగా పర్సు తీస్తాము. అది ఎంత డేంజరస్ అనేది మనం ఆలోచించాలి. మనం చేంజ్ తీసే లోపల సిగ్నల్ మారిపోవచ్చు, మనమైనా పడిపోవచ్చు, వాడైనా పడిపోవచ్చు. సో అది కారు అద్దాలు మనం వేసుకుంటాము, వాడు వచ్చాడని జాలితోని, అటువంటి అవసరమే లేదన్నమాట. సో వాళ్ళ కాళ్ళు చేతులు చక్కగా ఉన్న వాళ్ళు ఎందుకు అడుక్కోవాలి? అసలు వాళ్ళు పని చేసుకోవచ్చు కదా, ఎంతో పని ఉంది కదా లోకంలో. సో అలా వాళ్ళకి అది ఈజీ అయిపోయిందనమాట. కొందరు అడుక్కోవడం అవమానంగా భావిస్తారు, కొందరేమో అడుక్కోవడం ఈజీగా భావిస్తారు. సో ఆ రకంగా అనమాట. అవి కొంచెం ఆలోచించాలి మనం. ఇదంతా కూడా భగవంతుడు చెప్పిన భగవద్గీత కాబట్టి ప్రాక్టికలీ మనం చెయ్యాలి, అటువంటి ఆలోచించాలి. పావురాలకి తిండి వేయడం ఒక వేస్ట్, వీధి కుక్కల్ని సేవించడం ఒక వేస్ట్. దాని బదులు కూర్చొని జపం చేసుకోండి, ఆ కుక్కలన్నిటికీ భగవంతుడే చూసుకుంటాడు. తెల్లాలేసి ఎవరు వేయాలో వాళ్ళే వేయాలి. అలా మన డ్యూటీస్ ఏంటి అని అంటే, మనం ఒకటే డ్యూటీ, మనం వచ్చాము భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, అది తప్ప వేరే డ్యూటీస్ మనకేమీ లేవు అనుకున్నట్లయితే మనం భగవద్గీతను చక్కగా మన లైఫ్లో పాటిస్తూ ఉంటాము, పాటించి ఆనందమయంగా చేసుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ప్రశ్నలు ఏమైనా ఉంటే పేపర్ మీద రాసుకొని రేపు అడగండి, ఎందుకంటే ఆల్రెడీ 12 minutes ఎక్స్ట్రానే తీసుకున్నాను. సో ఐ విల్ ఎండ్ ద సెషన్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. పాపం ఒక అరగంట ముందు చెప్పి అక్కడ వచ్చారు మీరంతా, చాలా చాలా ధన్యవాదాలు మీకు అందరికీ కూడా. సో వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्रीमद एसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय.
प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद, श्री राधा मदन मोहन की जय, श्री राधा गोपीनाथ की जय, श्री राधा गोविंद जी की जय, श्याम कुंड की जय, राधा कुंड की जय, गिर गोवर्धन की जय, श्री मायापुर धाम की जय, श्री वृंदावन धाम की जय, गंगा मैया की जय, यमुना मैया की जय, तुलसी देवी की जय, भक्ति देवी की जय, हरनाम संकीर्तन की जय, सामवेद भक्त वृंद की जय, जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. రేపు 11 o'clock క్లాస్ ఉంటుంది. రేపు ఆఖరి అధ్యాయము. సో అందరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. ఫుల్ అటెండెన్స్ ఉంటే మనకి బాగుంటుంది. హరే కృష్ణ.